హలో హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఇట్స్ ఎ లవ్లీ మార్నింగ్, ప్లెజెంట్ మార్నింగ్. చాలా బాగుంది కదా, చల్లగా. అయినా సరే లేవాలి, బికాస్ ఇట్స్ మండే. మండే అంటేనే వీక్ స్టార్టింగ్ డే. సో బ్యాక్ టు వర్క్. దేశం మొత్తం కూడా బ్యాక్ టు నార్మల్సీ వెళ్తుంది కాబట్టి మనం కూడా బ్యాక్ టు వర్క్ వెళ్ళాలి కాబట్టి, లేయాలి కాబట్టి, చాలా బిజీగా మీరు ఉంటారు కాబట్టి, మీకు పేపర్ చదివే టైం ఉండదు కాబట్టి సౌజన్యం నేను వచ్చాను. మీకు వెలుగు పేపర్లో వార్తలు ఏమొచ్చాయో మీరు V6 ఫేస్బుక్ పేజ్కి లాగిన్ అయ్యి ఫోన్ పక్కన పెడితే మీకు వార్తలన్నీ వినిపించేస్తాను. సో హెడ్లైన్స్ ఏమొచ్చాయి అప్పుడే చెప్పను, మీరు ముందు షేర్ కొట్టండి. షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మనతో ఈ లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. సో దట్ వాళ్ళకు కూడా టైం సేవ్ చేసిన వాళ్ళ మొత్తం. చలో ఠీకే, నేను స్టార్ట్ చేస్తున్నా. ప్రమాదం ఇంకా పోలేదు, జాగ్రత్త అని చెప్పి ప్రధాని మోడీ హెచ్చరించారండి. కరోనాకి సంబంధించి ఏదో ప్రమాదం తొలగిపోయిందని చెప్పి అనుకుంటున్నాం, బట్ ఇట్స్ నాట్ ఎట్ గాన్. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన నిన్న మన్ కీ బాత్లో ప్రజలతో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్, దానికి సంబంధించి వార్తలు చూద్దాం. అండ్ రాత్రి 8 గంటల వరకు షాపులు. సరే, కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చింది, నిన్న మనం చూసాం. మరి రాష్ట్రం ఏం చేస్తుంది దీనికి సంబంధించి అంటే, కేసీఆర్ దానికి సంబంధించి కూడా డెసిషన్ తీసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు షాపులు. మామూలుగా 9 to 5 కర్ఫ్యూ ఉంటుందని చెప్పి కేంద్రం చెప్పింది కదా, బట్ మన దగ్గర 8 నుంచి మేబీ కర్ఫ్యూ స్టార్ట్ అవుతుంది. సో రాత్రి 8 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకా ఏం చెప్పారు ఆయన, ఐ టెల్ యూ. నిన్న ఒక్కరోజే 199 కేసులు. ఒక్కసారి నిన్న పెద్ద కుదుపు. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 199 కేసులు, అందులో మోర్ దాన్ 100 GHMC లిమిట్స్లోనే. ఆ వివరాలు కూడా చూద్దాం. ఇక ఊర్లలోనూ LRS ఆలోచన చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి దీనికి సంబంధించిన వార్త. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ LRS ని ఊర్లలో కూడా అప్లై చేసే ఆలోచన చేస్తున్నారని చెప్పి దాని గురించి చూద్దాం. దంచింది వాన. నిన్న అద్దరిపోయిందండి వర్షం. నాట్ ఓన్లీ హైదరాబాద్, పలు జిల్లాల్లో కూడా విపరీతమైన వర్షం కురిసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ జగదీష్ వర్సెస్ ఉత్తమ్, నువ్వేంది నీ లెక్కేంది. మొత్తం ఇద్దరు ప్రజాప్రతినిధులు బాహాబాహి, ఒక రకంగా ఒకరినొకరు నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి అనుకున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇవి ప్రధానమైన హెడ్లైన్స్. ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాం వెలుగు పేపర్లో ఏమొచ్చాయో. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. హెడ్లైన్స్ చెప్పేశాను, మీరు షేర్ కూడా కొట్టేశారనుకుంటున్నాను. సో ఫస్ట్ పేజ్లో రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని చెప్పి సీఎం కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారండి. అండ్ కేంద్రం గైడ్ లైన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. నిన్న సమీక్ష నిర్వహించారు దీనికి సంబంధించి. సో 7 వరకు, ఈ నెల 7 వరకు ఏదైతే కేంద్రం చెప్పిందో సేమ్ ఆ ఆంక్షలన్నీ కొనసాగితే 8th నుంచి వేటికి అయితే రిలీఫ్ మెజర్స్ ప్రకటించిందో, టెంపుల్స్ కానీ, మాల్స్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, వీటి విషయంలో మాత్రమే ఇంకా రాష్ట్రం డెసిషన్ తీసుకోవాలి. మామూలుగా కేంద్రం June 8th నుంచి టెంపుల్స్ వీటన్నిటిని కూడా తెరవాలని చెప్పింది. బట్ ఈ టెంపుల్స్, మాల్స్, హోటల్స్ వీటికి సంబంధించి మాత్రమే రాష్ట్రం ఇంకా డెసిషన్ తీసుకోలేదు. సో 7 వరకు రాష్ట్రం అంతా, ఈ నెల 7 వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం 30th వరకు కొనసాగుతుంది. సేమ్ కేంద్రం చెప్పింది ఇవన్నీ. షాపులు, ఇతర వ్యాపారాలను రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంచాలని చెప్పి రాష్ట్రం చెప్పింది. హాస్పిటల్స్, మెడికల్ షాప్స్కి మాత్రం ఈ రాత్రి 8 అనే టైం వర్తించదు. యాజ్ యూజువల్గా అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి దే కెన్ కంటిన్యూ అని చెప్పారు. అండ్ కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి అధికారులని ఆదేశించారు. రాష్ట్రం అంతా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. మెడికల్ సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రాల మధ్య రాకపోకలకు సంబంధించి కూడా చాలా మంది అడుగుతున్నారండి మన కామెంట్ సెక్షన్ లో కూడా, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి వెళ్ళొచ్చా అని చెప్పి. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు అని సీఎం కేసీఆర్ కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి వేరే ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పి. సో దీనికి సంబంధించి జీవో జారీ అయింది. సో రాష్ట్రం మెయిన్గా టెంపుల్స్, మాల్స్, రెస్టారెంట్లు, హోటల్స్ వీటి విషయంలో మాత్రమే ఇంకా రాష్ట్రం ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో దాని మీద పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక మన్ కీ బాత్లో నిన్న ప్రధాని చేసిన కామెంట్స్, ప్రమాదం ఇంకా పోలేదు, జాగ్రత్త. కరోనాపై పోరాటాన్ని వీక్ కానివ్వద్దు. అత్యద్భుతమైన పోరాటం మనం చేసాం, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. బట్ ఈ టైంలో దీన్ని వీక్ కానివ్వద్దు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి మన్ కీ బాత్లో మాట్లాడారు. కరోనాపై మనం చేస్తున్న పోరాటం ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఇది ఒక విపత్తు ప్రపంచానికి విరుగుడు లేని శాపంలా మారింది. దానిపై ఇప్పటిదాకా మనకి ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇప్పుడే మనం కొత్తగా దీన్ని ఫేస్ చేస్తున్నాము, కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాము, భవిష్యత్ పాఠాలు కూడా నేర్చుకుంటున్నాము. ఇది మనకు ఒక పెద్ద లెసన్. అండ్ యోగా, ఆయుర్వేదం అంటే ఏంటో ప్రపంచానికి ఇప్పుడు తెలిసి వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడారు. శ్వాస వ్యవస్థను కరోనా దెబ్బతీస్తోంది, యోగాతో దీన్ని అధిగమించవచ్చు. దేశంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ప్రజలు ఇప్పుడే ఇంకా అలర్ట్ గా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి కూడా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారు మన్ కీ బాత్ లో మనం లోపల పేజీలో చూద్దాం. ఇక నిన్న ఒక రోజే 199 కేసులు అండి. రోజుకి మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సిచ్యుయేషన్ మనకి తెలుసు. నిన్న ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 122 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి. రంగారెడ్డిలో 40 కేసులు, మొత్తం 2698కి తెలంగాణలో కేసులు చేరాయి. నిన్న 5 చనిపోయారు వైరస్తో, 82కి మరణాలు కూడా చేరాయి. మనం చూస్తున్నాం ఎట్లయితే కేసులు పెరుగుతున్నాయో అట్లానే మరణాలు కూడా పెరుగుతున్న సిచ్యుయేషన్. అయితే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అరే ఇంతలాగా కేసులు చాలా తక్కువ ఉన్నప్పుడేమో లాక్డౌన్ పెట్టి అన్నిటినీ ఆపారు, ఇప్పుడు కేసులు పెరుగుతుంటే మొత్తం అంతా రీఓపెన్ అని చెప్పి ఎందుకు ఓపెన్ చేసేసారని చెప్పి. దానికి కూడా కారణాలు ఉన్నాయి. దాని గురించి కూడా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది. నిపుణులు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడారు లోపల పేజీలో ఉంది. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సో నిన్న ఒక్కరోజే 199 మందికి రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిందండి. సో 100కు పైగా కేసులు గ్రేటర్ లిమిట్స్ లో నమోదవడం ఇదే ఫస్ట్ టైం. 40 మంది రంగారెడ్డి జిల్లా వాళ్ళు, మరో 34 మంది ఖమ్మం, మేడ్చల్ సహా వేరే జిల్లాలకు చెందిన వాళ్ళు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులు మరో 3కి వైరస్ పాజిటివ్ వచ్చింది. సో వలస కార్మికుల కేసులు 192కి చేరాయి. మనకు తెలుసు ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన ప్రాబ్లంగా తయారైంది. అండ్ దంచింది వాన. పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో వర్షం, ఈదురుగాలులకి ఈ చెట్ల కొమ్మలు కానీ స్తంభాలు కానీ విరిగిపడ్డాయి. పైకప్పులు లేచిపోయే చాలా చోట్ల విపరీతమైన వర్షం కురిసింది. హైదరాబాద్లో పలు ప్రాంతాలు జలమయం. ఎప్పట్లానే ఒక చిన్న వర్షానికి కూడా మన హైదరాబాద్ మొత్తం వణికిపోతుంది కదా. నిన్న కూడా అదే జరిగింది, ట్రాఫిక్ జామ్ అయింది. మంచిర్యాల జిల్లా కుందారంలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం. మరో 2 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ కేంద్రం చెప్పింది. సో దాని రిఫ్లెక్షన్ అనుకుంటే అట్మాస్ఫియర్ ఇవాళ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇవాళ కేరళను నైరుతి ఋతుపవనాలు తాకబోతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. జగదీష్ వర్సెస్ ఉత్తమ్, నువ్వేంది నీ లెక్కేంది. ఈ షరతుల యువస మీద మీటింగ్ లో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరిగిందండి. నువ్వు మంత్రిగా ఉండటం నల్గొండ జిల్లా ప్రజల దురదృష్టం అని చెప్పి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి పిసిసి చీఫ్ ఉత్తమ్ అంటే, నువ్వు పిసిసి చీఫ్ గా ఉండటం మీ ఎమ్మెల్యేలకి ఇష్టం లేదని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. సో ఆ ప్రభుత్వ సమావేశం ఏదైతే ఏర్పాటు చేసిందో మొత్తం రసాభాసగా మారింది వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధంతో. మంత్రి మాట్లాడుతూ ఉండగానే రుణమాఫీ ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, లెక్కలు చెప్పండి, క్లియర్ గా లెక్కలతో రండి, రుణమాఫీ చేసేసామని చెప్పి గప్పాలు కొట్టుకుంటున్నారు, ఎక్కడ చేశారు, ఎంత చేశారు, లెక్కలు చెప్పండి అని చెప్పి ఉత్తమ్ నిలదీశారు. సో ఇద్దరి మధ్య విమర్శలు స్టార్ట్ అయ్యాయి. సహనం కోల్పోయి ఇద్దరు నువ్వెంత అని చెప్పి చాలా తీవ్రంగా మాట్లాడుకున్న సిచ్యుయేషన్ నిన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కనిపించిన పరిస్థితి. సో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఎట్లా జరిగిందో మనం ఈ వార్తలో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్లో అన్లాక్ తప్పలే, ఇంకొన్నాళ్ళు లాక్డౌన్ ఉంటే ఎకానమీ మరింత పతనం. ఎస్, చాలా మందికి వస్తున్న డౌటే, ఎందుకు అన్లాక్ చేశారు, ఇంతలా కేసులు పెరుగుతుంటే అన్లాక్ చేయడానికి కారణాలు ఏంటి, మీరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రజల చేతుల్లోకి వదిలేయడం ఏంటి అని చెప్పి చాలా మంది మైండ్స్ ని దొల్చేస్తున్న ప్రశ్న. అయితే ఇంకొన్నాళ్ళు లాక్డౌన్ ఉంటే ఎకానమీ చాలా పతనం అయిపోతుంది. ఇప్పటికే 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది మన ఆర్థిక పరిస్థితి. సో ఇంకా ఉంటే ఇప్పటికే చాలా జాబ్ లాస్లు ఉన్నాయి, జాబ్ కట్స్ ఉన్నాయి, శాలరీ కట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇంకొంతకాలం కనుక లాక్డౌన్ కంటిన్యూ అయితే మరి ఇంకా దారుణమైన పరిస్థితిని భారత్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అందుకని చెప్పి అన్లాక్ తప్పలేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యుయేషన్. లాక్డౌన్ ఇంకా భరించే పరిస్థితిలో లేదు భారత్ అని చెప్పి కూడా నిపుణులు అంటున్నారు. 2 నెలలుగా ఉంటున్న లాక్డౌన్ ను మనం భరించలేని పరిస్థితి, సామాజికంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ మనం బేర్ చేయలేని కండిషన్కి వచ్చేసాం. ఇంకొంతకాలం కంటిన్యూ అయితే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండేదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. లాక్డౌన్ పెట్టిన మొదటి రోజు నుంచి చాలా మంది మీద పెద్ద ప్రభావం ప్రారంభమైంది. మెయిన్ గా వలస కూలీల దుస్థితి మనం చూసాం. వాళ్ళ కోసం చాలా మంది కన్నీరు కూడా కార్చిన సిచ్యుయేషన్. అదే కాక సప్లై చైన్స్ కి బ్రేక్స్ పడ్డాయి. కార్ల ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వాటి దగ్గర నుంచి చిన్నగా మూలన ఉన్న చిన్న చిన్న దుకాణాలు, నిన్ననే మనం చూసాం వెలుగు బిజినెస్ ఎడిషన్ లో చిన్న దుకాణాలు ఎంతగా నష్టపోయాయి అని చెప్పి. సో మొత్తం ఇవన్నీ కూడా విపరీతంగా నష్టాల పాలయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దేశ వృద్ధి రేటు 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది దేశ వృద్ధి రేటు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కూడా కరోనాని ఎదుర్కోవడానికి లాక్డౌనే మార్గం అని చెప్పి లాక్డౌన్ ని కంటిన్యూ చేస్తే మరింత దారుణమైన సిచ్యుయేషన్స్ ని దేశం ఎదుర్కోవాల్సి వచ్చేది. అసలు లాక్డౌన్ పర్పస్ ఏంటి? అవును, కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్డౌన్ పెట్టారు, ఇప్పుడు ఎక్కువ పెరుగుతుంటే లాక్డౌన్ ఎత్తేస్తున్నారు. అసలు లాక్డౌన్ పర్పస్ ఏంటి అని చెప్పి కూడా చాలా మందికి డౌట్స్ వస్తాయి. లాక్డౌన్ పర్పస్ ఏంటి అంటే
లాక్డౌన్ అనేది జస్ట్ పాజ్ బటన్. ఇదేదో కరోనాని కంట్రోల్ చేస్తుంది, కరోనాని మొత్తంగా ఆపేస్తుంది, ఇరాడికేట్ చేస్తుంది అనేది కాదు. జస్ట్ ఒక పాజ్, ఇన్ఫెక్షన్ విపరీతంగా ప్రబలిపోకుండా ఒక పాజ్ బటన్ లాంటిదే. ఆ ఈ ఇన్ఫెక్షన్ సోకే ఆ ప్రాసెస్ ని లేట్ చేస్తుంది అంటే. సో అలానే లాక్డౌన్ టైంలో కూడా మొత్తం ఒకేసారి దేశం మొత్తం విపరీతంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి వేల సంఖ్యలో లేదా లక్షల సంఖ్యలో పేషెంట్స్ హాస్పిటల్స్ కి పోటెత్తకుండా, ఎందుకంటే ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్ వస్తే మన దగ్గర అంత మెడికల్ ఫెసిలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవేమీ లేని సిచ్యుయేషన్. సో దాన్ని ఫేస్ చేయడానికి అనువుగా ఉండేలాగా ఈ లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ టైంలో ఏవైతే మెయిన్గా హెల్త్ వర్కర్స్కి ఫోర్ ఫ్రంట్లో ఉండి ఎవరైతే డాక్టర్లు నర్సులు వీళ్ళు పోరాడతారో వీళ్ళకి పీపీఈ కిట్స్ కానీ, ఎందుకంటే మనకి పీపీఈ కిట్ అనేది అంతకుముందు పెద్దగా తెలియని సిచ్యుయేషన్. సో ఈ పీపీఈ కిట్స్ కానీ అండ్ ప్రజలకి టెస్టులు చేయడానికి అవసరమైన టెస్టింగ్ కిట్స్ కానీ, అలాగే హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ కానీ, ఇలాంటి ఎన్నిటినో మనం సమకూర్చుకోగలిగాం. లాక్డౌన్ అనేది వీటన్నిటిని మనం సమకూర్చుకోవడానికి ఇచ్చిన వెసులుబాటు మాత్రమే. సో ఏదో లాక్డౌన్ వల్ల మొత్తం కరోనా ఆగిపోతుందని చెప్పి ప్రభుత్వం కూడా భావించలేదు. ప్రభుత్వం ఏంటంటే కొంత ఆ టైంలో మొత్తం ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడానికి ఒక ఒక వేఅవుట్గా లాక్డౌన్ ని చూసింది తప్ప కరోనాని మొత్తం పారద్రోలడానికి కాదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో స్టేడియంస్ మనం చూసాం, మనం ట్రైన్ కోచెస్ ని కూడా చాలా కరోనా స్పెషల్ వార్డ్స్ గా కూడా మార్చిన సిచ్యుయేషన్. అలానే మన దగ్గర గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ లాంటివి కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా మారిన సిచ్యుయేషన్. ఇలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ కోవిడ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చాలా హాస్పిటల్స్ ని అరేంజ్ చేయడం కానీ, లేకపోతే బెడ్స్ ని సమకూర్చుకోవడం, వెంటిలేటర్స్, ఇలాంటి ఎన్నిటివో వసతులు కల్పించుకోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటిని అరేంజ్ చేసుకోవడానికి టైం దొరికింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ లాక్డౌన్ అని చెప్పి. ఇక జనం భుజాలపైనే అన్నింటినీ అంచనా వేసింది కేంద్రం. ఇక లాక్డౌన్ ఎత్తేయకపోతే చాలా కష్టం, ఇప్పుడు ఇంకా ఎకానమీ ఇప్పుడు కాకపోతే ఇంకా ఇంకా మన వల్ల కాదు అన్న సిచ్యుయేషన్ వచ్చిన తర్వాతనే లాక్డౌన్ ఎత్తేసింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మొత్తం అన్ని కూడా రాష్ట్రాలకు వదిలేసింది. మీరు ఇంట్రాస్టేట్ ట్రావెల్ కానీ ఇలాంటి ఎన్నో విషయాల్ని స్టేట్స్ డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి వదిలేసింది కదా. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే జనాలపైన బాధ్యత ఉంది. మనం చాలా జాగ్రత్తగా లాక్డౌన్ లేదు ఇంకేముంది కరోనా లేదు అని చెప్పి అనుకోవడానికి లేదండి. ఇప్పుడు మన మీదనే దొంగ చేతికి తాళాలు ఇచ్చిన సిచ్యుయేషన్, ఇప్పుడు మన మీదనే పూర్తి బాధ్యత ఉంది. మనం ఏదైతే లాక్డౌన్ టైంలో బాగా ఆచరించామో పదే పదే చేతులు కడుక్కోవడం కానీ, ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ మరింత స్ట్రిక్ట్ గా మనం ఇప్పుడు అమలు చేయాల్సిన సిచ్యుయేషన్. ఈ 2 నెలల్లో మనకు అలవాటు చేశారు వీటన్నిటిని. సో ఇది ఓన్లీ టెంపరీ అని చెప్పి అనుకోకుండా వీటిని పర్మనెంట్ గా మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. అప్పుడే కరోనా మన దగ్గరికి రాకుండా ఉంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఎంతవరకు ప్రజలు దీన్ని బాధ్యతగా తీసుకుంటారో మనం చూడాలి. అయితే హర్డ్ ఇమ్యూనిటీ, డెత్ రేట్, రికవరీ రేట్. హర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం విపరీతంగా విన్నాం ఈ టైంలో. అంటే ఎక్కువ మంది జనానికి ఈ కరోనా సోకితే ఆటోమేటిక్గా వాళ్ళలో దాన్ని తట్టుకొని నిలబడే శక్తి వస్తుంది. సో చాలా దేశాలు ఈ హర్డ్ ఇమ్యూనిటీ బాటను కూడా పట్టాయి. స్వీడన్ అయితే దీని మీద ప్రయోగం కూడా చేసింది. అసలు లాక్డౌన్ అనేది లేకుండా స్వీడన్ ఇన్నాళ్ళు నెట్టుకొచ్చింది. అయితే ఏంటిది ఇట్లా జనాల్ని బలి చేస్తున్నారు హర్డ్ ఇమ్యూనిటీ పేరిట అని చెప్పి చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది స్వీడన్. కానీ కూడా ఫస్ట్ రిజల్ట్స్ ను 2 రోజుల క్రితమే స్వీడన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ చివరి నాటికి దాదాపు 7.3% మందికి కరోనా యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయంట. సో హర్డ్ ఇమ్యూనిటీకి సంబంధించి తను ఏదైతే ప్రయోగం చేసిందో అందులో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గానే నిలిచింది అనుకోవచ్చు. చాలా దేశాలు ఆ ఫార్ములాని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా హర్డ్ ఇమ్యూనిటీ కోసమే అన్లాక్ చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హర్డ్ ఇమ్యూనిటీ కోసం ఇదంతా చేస్తున్నామని కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బట్ ఏంటంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. మొత్తం ప్రపంచ సగటుతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు చాలా తక్కువగా ఉన్న సిచ్యుయేషన్. అది మనకి చాలా అడ్వాంటేజ్. అండ్ కేసులు ఎక్కువగా ఉన్నా సరే మరణాల రేటు 3% కంటే చాలా తక్కువగా ఉంది. అండ్ కరోనా నుంచి రికవర్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో దేశంలో రికవరీ రేటు దాదాపు 48%గా ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ డెత్ రేట్ విషయంలో కానీ, రికవరీ రేట్ విషయంలో కానీ రెండింట్లో కూడా మన భారత్ మెరుగ్గా ఉంది. సో అన్లాక్ చేయడానికి ఈ 2 ముఖ్యమైన కారణాలు. డెత్ రేట్ తక్కువ ఉండడం, రికవరీ రేట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మెయిన్గా అన్లాక్ చేశారు అని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు. అండ్ ఈ 2 నెలల టైంలో ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. అసలు గృహహింస కేసులు అయితే విపరీతంగా నమోదైన సిచ్యుయేషన్. ఇది ఇంకా ఇలానే కంట్రోల్ అయితే రకరకాల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కూడా కేంద్రం భావించిందని మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అదే పేజ్లో డెత్ రేట్, కేసులు పెరుగుతున్నాయి దేశ సగటుతో పోల్చితే. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా మన దేశంలో ప్రపంచ సగటుతో పోలిస్తే డెత్ రేట్ తక్కువ ఉంది, రికవరీ రేట్ ఎక్కువ ఉందని. దానికి క్వైట్ ఆపోజిట్ లో మన రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తోంది.
డెత్ రేటు పెరుగుతోంది, కేసులు కూడా పెరుగుతున్నాయని చెప్పి మనం ఇదే పేజ్లో చూడొచ్చు. దేశంలో 1.86 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 5,000కు పైగా మరణాలు. అంటే దేశంలో మరణాల రేటు 2.83% అయితే మన రాష్ట్రంలో 3.1%గా ఉంది. అంటే దేశ సగటు కంటే కూడా మన రాష్ట్ర సగటు చాలా ఎక్కువగా ఉంది మరణాల విషయంలో. ఈ నెల రోజుల్లోనే మరణాలు బాగా పెరుగుతున్నాయండి. మనకు తెలుసు ఎన్నిసార్లు ఎంతమంది టెస్టులు చేయట్లేదు అని చెప్పి అన్న కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా సరే అసలు ఏ రకంగా కూడా సర్కార్ పట్టించుకోని సిచ్యువేషన్. ఏప్రిల్ 30th నాటికి రాష్ట్రంలో 18,519 మందికి టెస్టులు చేస్తే మే 30 నాటికి అంటే 1 మంత్కి 30,388 మందికి అంటే ఒక 12,000 పైచీలకు మాత్రమే టెస్టులు పెరిగాయి అనమాట. అంటే నెల రోజుల్లో 11,869 మాత్రమే టెస్టులు చేశారు. సో మేలో పాజిటివ్ రేటు 12.3%గా నమోదైంది. పాజిటివ్ పెరుగుతోంది. నెల రోజులుగా మన రాష్ట్రంలో కేసులు చూస్తే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. అయితే దీని మీద చాలా ఎగ్జాంపుల్స్ ఏం సెట్ చేస్తున్నాయంటే ఎక్కువ టెస్టులతో కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు. నాట్ ఓన్లీ నిపుణులు, WHO పదే చెప్పింది ఇదే. కరోనాకి ఏదైనా ఉంది మందు అంటే టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్ అని చెప్పి. సో టెస్ట్ చేయాలి, ఎంత విపరీతంగా టెస్ట్ చేస్తే అంతలాగా పాజిటివ్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత ట్రేసింగ్, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ని సెకండరీ కాంటాక్ట్స్ని ట్రేస్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం, మెయిన్ వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేయడమే దీనికి ఇంపార్టెంట్ మెజర్స్ అని చెప్పి. సో లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మన రాష్ట్రంలో బాగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో అయితే మరీ ఎక్కువగా, నిన్నైతే 100 దాటిపోయింది. మైగ్రెంట్ లేబర్స్ రావడం కానీ, లేకపోతే జనం రద్దీ పెరగటం, అన్ని ఓపెన్ చేస్తారు కదా అని చెప్పి జనాలు విపరీతంగా రోడ్ల మీదకి వస్తున్న సిచ్యుయేషన్ కానీ, వీటన్నిటితోనూ కూడా కరోనా పెరుగుతోంది. జిల్లాల్లో కూడా ఇది వరింగ్ ఫ్యాక్టర్. అప్పటిదాకా చాలా జిల్లాలో కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అని చెప్పి మనం అనుకున్నాము. అలాంటి చోట్ల కూడా కేసులు పెరుగుతున్నాయి. ఏసిమ్టమాటిక్ క్యారియర్స్, ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కరోనాని క్యారీ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతోంది. టెస్టులు చేస్తే తప్ప వీళ్ళు బయటపడే ప్రసక్తే లేదు. ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వాళ్ళు విపరీతంగా కరోనాని ఇతరులకి వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషనే మన రాష్ట్రంలో కనిపిస్తోంది. టెస్టులు ఎంత ఎక్కువ మందికి చేస్తే అంత మంచిది ఇలాంటి సిచ్యుయేషన్లో అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక ఏపీలో 98 కొత్త కేసులు అండి. నిన్న 9,370 టెస్టులు చేశారు. నిన్న 98 మందికి కరోనా పాజిటివ్ అని చెప్పొచ్చింది. ఇక కొత్త కేసులు 8,677. దేశవ్యాప్తంగా చూస్తే మన దగ్గర నిన్న 8,677 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్. ప్రతిరోజు తన రికార్డ్స్ తనే వదిలి కొట్టుకుంటోంది. రోజుకి హైయెస్ట్ కేసెస్ నమోదు చేసుకుంటుంది మన దేశం. వారం రోజులుగా డైలీ కేసులు ప్రపంచంలో టాప్ 5 ప్లేస్ అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ప్రపంచంలో రోజు 1,00,000 కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే మన దేశంలో 8,677 కేసులు, ఒక్కరోజే 221 మంది బలి. నిన్న ఒక్కరోజే దేశంలో 221 మంది చనిపోయారండి. సో మొత్తం మరణాల సంఖ్య 5,000 దాటింది. 5,406. నిన్న 4,687 మంది కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సో మొత్తం కేసులు 1,90,000 పైచీలుకుంటే కోలుకున్న వారి సంఖ్య 91,621. సో మనం అనుకున్నాం కదా రికవరీ రేట్ బాగుందని చెప్పి. మహారాష్ట్రలో మాత్రం 2,487 కొత్త కేసులు. మై గాడ్, 2,000కు పైగా కొత్త కేసులు మహారాష్ట్రలో నమోదయ్యి మొత్తం కేసుల సంఖ్య 67,655కి చేరింది. మనకు తెలుసు మన దేశంలో నమోదవుతున్న అన్ని కేసులు 70% ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. అయితే మహారాష్ట్రలో 3 విడతల సడలింపులు, మిషన్ బిగిన్ అగైన్ అని చెప్పి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. జూన్ 3 నుంచి జూన్ 8 వరకు 3 విడతలుగా సడలింపులు ఇవ్వబోతోంది. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు బయట ఫిజికల్ యాక్టివిటీస్, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు అని చెప్పింది. అండ్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్, ఇతర చిన్న వ్యాపారులు పనులు చేసుకోవడానికి కూడా ఓకే చెప్పిందండి. జూన్ 3 నుంచి 2వ విడతలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు 15% స్టాఫ్తో పనిచేయడానికి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ ఓకే చెప్పింది. అండ్ జూన్ 5 నుంచి మార్కెట్లు, షాపులను ఓపెన్ చేయబోతోంది. జూన్ 8 నుంచి అయితే ప్రైవేట్ ఆఫీసులు 10% సిబ్బందితో పనిచేసుకోవచ్చు అని చెప్పింది. సో మనం చూస్తున్నాం కదా, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎకానమీని గాడిని పడేయాలంటే తప్పదు. ఇక ఒక్కరోజే 199 కేసులు మన దగ్గర సిచ్యుయేషన్ ఇది. ఆర్టీసీ డ్రైవర్కి కరోనా, బీడీ కార్మికురాలకి కరోనా, హార్డ్వేర్ షాప్ ఓనర్ ద్వారా కొంతమందికి కరోనా వచ్చింది. ఇట్లా కొన్ని చోట్ల అయితే ఎవరి వల్ల, ఎవరి ద్వారా కరోనా వ్యాపించిందో కూడా తెలుసుకోలేని సిచ్యుయేషన్లో ఉన్నాం. సో మన దగ్గర చాలా దారుణమైన సిచ్యుయేషన్ కనిపిస్తోంది. టెస్ట్లకు తీసుకుపోయి పట్టించుకోలే అని చెప్పి మనం అదే ఆర్టికల్లో చూడొచ్చు.
మహబూబ్ నగర్ జిల్లాలో మనకు తెలుసు తొక్కు పెట్టేందుకు వచ్చి చాలా మందికి కరోనా పాజిటివ్ ఇన్ఫెక్ట్ అయింది అని చెప్పి. సో దానికి సంబంధించి టెస్టులు చేపిస్తామని హాస్పిటల్కి తీసుకెళ్లి పట్టించుకోలేదని నవాబ్పేట మండలం కొల్లూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్. సో 2 రోజులు ఉండాలి, తర్వాత శాంపిల్స్ తీసుకుంటామని చెప్పి డాక్టర్స్ అన్నారు. బట్ ఇప్పటిదాకా పత్తా లేరని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ అదే పేజ్లో సొంత గడ్డ నుంచి ప్రైవేట్ రాకెట్లో స్పేస్ ఎక్స్తో కలిసి ఐఎస్ఎస్కు ఆస్ట్రోనాట్స్ను పంపింది నాసా. ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. అమెరికన్ స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా చాలా కాలం తర్వాత సొంత గడ్డపై నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కి ఆస్ట్రోనాట్స్ని పంపించిందండి. ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్తో కలిసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిన్న పూర్తి చేసింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2 ఆస్ట్రోనాట్స్ని ఐఎస్ఎస్కి చేర్చింది. సో స్పేస్ ఎక్స్తో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ మిషన్ పేరుతో నాసా ఈ ప్రయోగాన్ని చేసింది. మొన్న మధ్యాహ్నం 3:22కి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ వెళ్ళింది ఆకాశంలోకి నిప్పులు విరజిమ్ముకుంటూ. సో 2011లో అమెరికా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ముగిశాక ఐఎస్ఎస్ ప్రయోగశాల విషయంలో రష్యా పైనే నాసా ఇప్పటిదాకా ఆధారపడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా స్పేస్ ఎక్స్ సాయంతో మళ్ళీ అమెరికా నుంచే ప్రయోగం చేసి సక్సెస్ అయింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ప్రయోగాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరుండి చూశారు అధికారులతో కలిసి అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. దేశ చరిత్రలో ఈరోజు గొప్పగా నిలిచిపోతుంది అని చెప్పి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్లో G7లోకి ఇండియా G10 లేదా G11గా మారుస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ని చూడొచ్చండి. G7 సమ్మిట్ జూన్ నుంచి సెప్టెంబర్కి వాయిదా వేశారు. యాక్చువల్లీ G7 సమ్మిట్ని సెప్టెంబర్కి వాయిదా వేశారు. అండ్ ఈ G7లో ఇండియాతో పాటు మరో 3 దేశాలని చేర్చుకుని ఈ G7ని తీసేసి G10 లేదా G11గా దీన్ని విస్తరించాలని చెప్పి భావిస్తున్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ఇండియా, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా దేశాలని ఈ G7 సమ్మిట్కి ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. సో ప్రపంచంలో జరిగే పరిణామాల్ని G7 ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. ఇది అవుట్డేటెడ్ గ్రూప్గా అయిపోయింది, అందుకనే G7ని G10 లేదా G11గా మారుస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వార్త. అండ్ 7 జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షుని ప్రకటించిందండి. రాష్ట్ర చీఫ్గా బండి సంజయ్ నియామకం జరిగిన తర్వాత వచ్చిన ఫస్ట్ నియామకాలు ఇవి. రాజన్న సిరిసిల్ల జిల్లాకి ప్రతాప్ రామకృష్ణ బీజేపీ కొత్త చీఫ్. అండ్ మెదక్ జిల్లాకి గడ్డం శ్రీనివాస్, సిద్దిపేట దూడి శ్రీకాంత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎర్రశేఖర్, వనపర్తి రాజవర్ధన్ రెడ్డి, మహబూబాబాద్ పి రామచంద్రరావు, ములుగు సిహెచ్ భాస్కర్ రెడ్డి. అండ్ అదే పేజ్లో షరతుల వ్యవస్థ కమిషన్ల కోసమే ఎరువులు విత్తన కంపెనీలతో సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. అందుకనే ఈ షరతుల వ్యవసాయం పెట్టారు. మేము చెప్పిన పంట వేయాలని చెప్పి ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చారని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కొత్త విధానంపై గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి. విత్తనాలు ఎరువుల కంపెనీలతో మీరు మిలాఖత్ అయ్యారు, అందుకని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళ నుంచి కమిషన్లు తెచ్చుకోవడం కోసమే మీరు ఇట్లాంటి నియంత్రిత వ్యవసాయం అనేది తీసుకొస్తున్నారు. ఎట్లా మీరు నెంబర్ 1 ఎట్లా ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్పి కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఎట్లా నిర్ధారించారని చెప్పి కూడా సంజయ్ క్వశ్చన్ చేశారండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI GM ఎలా చెప్తారని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. కేసీఆర్కు FCI GMకు ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందేమోనని చెప్పి కూడా ఆయన వ్యక్తం చేశారు అనుమానం. 108 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న పంజాబ్ ముందుంటుందా, లేకపోతే 66 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిన తెలంగాణ ముందుంటుందా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. సో మరి మీరు గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి. ఒకవేళ పంట వేసి నష్టపోతే పరిస్థితి ఏంటి, లేకపోతే అనుకున్నంత ధర రాకపోతే పరిస్థితి ఏంటి, లేకపోతే ప్రతికూల వాతావరణ పరిస్థితులు వస్తే పరిస్థితి ఏంటి, వీటన్నిటికీ సంబంధించి రైతులు నష్టపోతే ప్రభుత్వానిదే బాధ్యత అనే విధంగా మీరు గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి. అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా అంటున్నారు. అండ్ అదే పేజ్లో రేవంత్కు PCC ఇవ్వద్దు, ఉత్తమ్ను మార్చాల్సిన అవసరం ఏంటని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్కి తప్ప ఎవరికి PCC ఇచ్చినా ఓకే, అదే ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నాను, నేను కూడా PCC చీఫ్ అభ్యర్థిత్వానికి నేను కూడా కంటెండర్నే అని చెప్పి కూడా జగ్గారెడ్డి చెప్పుకున్నారు. ఉత్తమ్ తన భార్యను గెలిపించుకోలేదని చెప్పి రేవంత్ టీం అంటున్నారు. మరి రేవంత్ మొత్తం అందరినీ గెలిపిస్తా అని చెప్పి తిరిగిన రేవంత్ అసెంబ్లీలో ఓడిపోలేదా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ ఉద్యమ స్ఫూర్తిని మర్చిన సర్కార్ అని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారండి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయి ఉద్యమకారులను అణిచివేస్తోంది అని చెప్పి ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. మెయిన్గా వరవర్రావు ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. అండ్ నువ్వేంది నీ లెక్కేంది మనం చూసాం ఫస్ట్ పేజ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి. సో 60-70 ఏళ్ల పాలనలో దేశం రాష్ట్రం వెనుకబడిపోయినాయి.
కనీసం రైతులకు మద్దతు ధర కల్పించలేదు. సోనియా, ఇందిరాగాంధీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కరెంటుకు దిక్కులేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మర్యాద తప్పి లేచి మాట్లాడింది మీరు అని చెప్పి జగదీష్ రెడ్డి పిసిసి చీఫ్ని, కాంగ్రెస్ని ఉతికారేశారు. అండ్ ఉత్తమ్ కూడా మేము బాగానే చేసాం, కేసీఆర్ ఎంత చేసిండో అందరికీ తెలుసు, 2,500 కోట్లు రావాలి, మర్యాదగా మీరు కొనసాగించండి డిబేట్. ఇది డిబేట్ కాకపోతే మరి ఏమంటారు, మేమెందుకు ఇక్కడ, నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు, మధ్యలో నీ లెక్కేంది అని చెప్పి ఇద్దరు కూడా అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇద్దరు తూతూ మేమే అనుకున్నారు. ఇక వందే భారత్ ఫ్లైట్లు సాలవ్, విదేశాల్లోని తెలుగోళ్ళని తీసుకొచ్చేందుకు తెలంగాణ, ఏపీ చొరవ తీసుకోవాలని చెప్పి కువైట్ నుంచి మురళీధర్ రెడ్డి గంగుల ఒక ఆర్టికల్ వచ్చిందండి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. లాక్డౌన్ వల్ల విదేశాల్లో 1,90,000 మంది ఇండియన్స్ చిక్కుకుపోయారు. వీళ్ళలో 34% మంది స్టూడెంట్స్, 30% మంది వలస కార్మికులు ఉన్నారు. మిగతా వాళ్ళు పర్యాటకులు కానీ లేకపోతే ట్రీట్మెంట్ కోసం వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు, ఇట్లా వ్యాపారులు, వీళ్ళలో చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా మంది ఉద్యోగాలు పోయి సరైన ట్రీట్మెంట్ అందక, కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకంగా ఈ వందే భారత్ ఫ్లైట్లు అని చెప్పి వేసినా సరే తెలుగు రాష్ట్రాలకు వచ్చేది 7.5% మాత్రమే. ఇది సరిపోదు, తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని చెప్పి ఆర్టికల్లో ఉంది. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఈ నెల 8 నుంచి వెంకన్న దర్శనం. చాలా మంది భక్తులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజియస్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ప్రార్థనా మందిరాలు ఎప్పుడు తెరుస్తారు అని. అందులో ప్రముఖంగా చాలా మంది తిరుమల వెంకన్న దర్శనం ఎప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి వెయిట్ చేసిన సిచ్యువేషన్. సో ఈ నెల 8 నుంచి వెంకన్న దర్శనం జరుగుతుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 10వ వంతు భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చేలాగా కూడా టీటీడీ ప్లాన్ చేస్తోంది. సాధారణంగా రోజుకి 60,000 నుంచి 80,000 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారండి. వీకెండ్స్, సెలవు రోజుల్లో అయితే ఇది ఇంకా పీక్స్కి వెళ్తుంది. అయితే ఇప్పుడు మాత్రం భక్తుల సంఖ్యని బాగా తగ్గించి రోజుకి కేవలం 10,000 మందికి మాత్రమే అవకాశం ఇచ్చేలాగా, అది కూడా ఆన్లైన్ టైం స్లాటెడ్ భక్తులకి పర్మిషన్ ఇచ్చేలాగా టీటీడీ ప్లాన్ చేస్తోంది. ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ ఫాలో అయ్యేలాగా కూడా చూస్తామని చెప్పి టీటీడీ అంటోంది. అండ్ అదే పేజ్లో వానలు దంచి కొట్టినాయి. నిన్న మొత్తం అనేక జిల్లాల్లో, హైదరాబాద్లో విపరీతమైన వర్షం, నిర్మల్లో వర్షం, చాలా చోట్ల విపరీతమైన వర్షం కురిసింది. వడ్లు తడిసిపోయిన సిచ్యుయేషన్. చాలా చోట్ల రైతులకి తీవ్రమైన నష్టం మిగిల్చిందండి. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, కుంటాల, ముథోల్ మండలాల్లో నిన్న కురిసిన వర్షంతో 100 క్వింటాళ్ల ధాన్యం మొత్తం నీట మునిగిన సిచ్యుయేషన్. మంచిర్యాల జిల్లాలో కూడా సేమ్ అలానే. ఆసిఫాబాద్ మండలంలో కూడా కురిసిన వర్షంతో అక్కడ కూడా వడ్లు తడిసిపోయాయి. చాలా చోట ఇండ్లు దెబ్బతిన్నాయి. గజ్వేల్ మండలంలో అయితే వడగండ్ల వర్షం కురిసింది అండ్ అక్కడ 2 ఇళ్ళు కూలిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి కూడా చనిపోయారు. పొలం పనులు చేసుకుంటుండగా పిడుగుపడి చనిపోయాడు. సో ఇలాంటి ఎన్నో జరిగాయి. వానలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దంచి కొట్టిన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక ఊర్లలోనూ LRS, దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని ప్రపోజల్స్ని కూడా రెడీ చేసిందండి. ఊళ్ళలో LRSని ఇంప్లిమెంట్ చేయడానికి. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి కూడా అందజేయబోతోందని. అందులో కొన్ని మెయిన్ రికమెండేషన్స్ ఏంటంటే, పర్మిషన్ ఉన్న లేఅవుట్స్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి, మౌలిక వసతులు పనులు పూర్తి కాకుంటే డెవలపర్కి కొంత సమయం ఇవ్వాలని, అలాగే పర్మిషన్ ఉన్న స్థలాన్ని 2 ఏళ్లలోపు లేఅవుట్ చేయాలి, లేకపోతే పర్మిషన్ ల్యాప్స్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్మిషన్ గడువును పొడిగించాలి. లేఅవుట్లో డెవలపర్ సవలతులు కల్పించకపోతే అందుకయ్యే ఖర్చుకు 3 రెట్ల మొత్తాన్ని సదర్ డెవలపర్ గ్రామ పంచాయతీకి జరిమానాగా చెల్లించాలి. ఇలాంటి ఎన్నో రికమెండేషన్స్ చేసింది. వాటిని ప్రభుత్వానికి అందజేయబోతోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ ప్రస్తుతానికి మిడతల ఎఫెక్ట్ లేదు. ఇది చాలా ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం అండి. యాక్చువల్లీ ఏమవుతుంది, మిడతలు వచ్చేస్తాయని చెప్పి తెలంగాణ రైతాంగం చాలా భయపడిన సిచ్యుయేషన్. బట్ అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మిడతల ప్రభావం లేదు. రైతులు ఆందోళన చెందొద్దని చెప్పి ఏదైతే ప్రత్యేక కమిటీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ కమిటీ సభ్యులు చెప్పారు. మిడతల దండు ఏ ప్రాంతాల్లో దాడి చేసే అవకాశం ఉందో అంచనా వేసేందుకు సర్వే చేస్తున్నామని అన్నారు. ఉన్న పళంగా మిడతలు కనుక దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా చూస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. బట్ ఇప్పటికైతే మిడతల ఎఫెక్ట్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ పత్తి సాగు పెరగడంతో జోరుగా నకిలీ విత్తనాల దంద. మనం ఇది ఊహించిందే. ఈసారి ఎక్కువగా పత్తి వేయాలి అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పడం కానీ, ఆ దిశగా రాష్ట్ర సర్కార్ రాష్ట్ర రైతాంగాన్ని ఆదేశించడం కానీ మనం చూసాం. సో లాభం ఎక్కువ అని చెప్పి రైతులకి డీలర్లు, ఏజెంట్లు నకిలీ పత్తి విత్తనాల్ని అంటగడుతున్నారని చెప్పి చాలా చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. చాలా చోట్ల నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. బట్ విపరీతంగా పెరుగుతోంది. ఆల్మోస్ట్ మార్చి నుంచి ఇప్పటి వరకు 9,568 క్వింటాళ్ల నకిలీ విత్తనాల్ని సీజ్ చేశారు
అని చెప్పి ఆర్టికల్లో చూడొచ్చు. తాజాగా హైదరాబాద్లో కూడా నలుగురిని అరెస్ట్ చేశారు. బట్ గవర్నమెంట్ షుడ్ కమ్అవుట్ అండి. మరి పత్తి సాగు పెంచాలి అని చెప్పి చెప్తున్నప్పుడు నకిలీ విత్తనాలు అనేవి మార్కెట్లోకి రాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అండ్ అదే పేజ్లో కొత్త మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గని నేపాల్. మన దేశం అభ్యంతరం చెప్తున్న రాజ్యాంగ సవరణకి చర్యలు తీసుకుంటోంది నేపాల్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. యాక్చువల్లీ మే 8న ఉత్తరాఖండ్ నుంచి మానస్ సరోవర్ మన దేశం 80 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ప్రారంభించింది. అప్పుడు పితోర్గఢ్ జిల్లాలోని ధార్చులా నుండి లిపులేక్ అంటే చైనా సరిహద్దు, దాన్ని కలుపుతూ రహదారి మార్గాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దీని మీద నేపాల్ అభ్యంతరం మొదలు పెట్టింది అనమాట. లిపులేక్ మాదే అని చెప్పి నేపాల్ అంటున్న సిచ్యుయేషన్. అయితే ఇండియాలో లిపులేక్, లింపియదురా, కాలాపాని ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉన్నట్లుగా రూపొందించిన మ్యాప్ విషయంలో ఎక్కడ కూడా నేపాల్ వెనక్కి తగ్గని సిచ్యుయేషన్. మనం విపరీతమైన అభ్యంతరం కూడా తెలిపాం. అయినా సరే దీని మీద నేపాల్ ఒక్కడికి కూడా వెనక్కేయట్లేదు. మోరోవర్ ఆమోదం తెలిపేందుకు అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగ సవరణకి కూడా సిద్ధపడింది, పార్లమెంట్లో టేబుల్ చేసింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఈ చర్య వెనుక చైనా హస్తం ఉన్నట్లుగా మన దేశం భావిస్తోంది. ఎందుకంటే లిపులేక్, లింపియదురా, కాలాపాని ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉన్నట్లుగా కావాలని చెప్పి నేపాల్ ప్రకటించుకోవడం కానీ, ఇప్పుడు దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం కానీ, వీటన్నిటి వెనుక కూడా చైనా ఉందని చెప్పి మన భారతదేశం భావిస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే వాన జోరుగా, సిటీ చల్లగా. నిన్న మొత్తం రాష్ట్రంలో అనేక చోట్ల వాన దంచుకొట్టింది. మెయిన్గా రాష్ట్రం మన దేశ సిటీ విషయంకి వస్తే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో విపరీతమైన వర్షం పడింది. పొంగి పొర్లిన మ్యాన్ హోల్స్, రోడ్లు, లోతట్టు ఏరియాల్లోకి వరద. ఇది ఇంకా ట్రైలర్ మాత్రమేనండి, ముందుంది వర్షాకాలం. మరి ఈ వర్షానికి ఆల్రెడీ మ్యాన్ హోల్స్ పొంగిపోవడం, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమైపోవడం, అసలు ఆ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత తీవ్రంగా వర్షం ప్రభావం ఉంది అని చెప్పి. చాలా చోట్ల చెట్లు కూడా విరిగి పడిపోయాయి. మరి ఏం రకమైన ప్రిపరేటరీ మెథడ్స్ తీసుకుంటున్నారో మనకేం అర్థం కాని సిచ్యుయేషన్. ఈ వర్షానికి సిటీ ఇట్లా అయిపోయింది. ముందు వర్షాకాలంలో ఎలా దీన్ని ఫేస్ చేస్తారో తెలీదు. బట్ నిన్న మాత్రం మొత్తం సిటీ అంతా కూడా చాలా అల్లకల్లోలమైన సిచ్యుయేషన్. అండ్ వెంటాడుతున్న వైరస్ మే నెలలో విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. సడలింపులతో సమస్య మరింత తీవ్రమైంది అని చెప్పి మనం ఆ పేజ్లో చూడొచ్చు. ప్రికాషన్స్ పాటించని గ్రేటర్ పబ్లిక్ అలర్ట్గా ఉండాలంటున్న బల్దియా పదే చెప్తోంది. ఈ యొక్క ప్రభుత్వం లాక్డౌన్లు ఇవన్నీ కాదు, ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది, జాగ్రత్తలు జనం పాటించాలి అని చెప్పి. అయినా సరే చాలా చోట్ల జనాలు వీటిని ఏం పట్టించుకోవట్లేదు. మే నెలలో 1430 కేసులు నమోదైతే అందులో గ్రేటర్ నుంచి 948 కేసులు ఉన్నాయి. సో గ్రేటర్ జనం చాలా లైట్ తీసుకుంటున్నారు. రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎత్తేసారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఏమాత్రం జాగ్రత్తలు పాటించట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మర్కజ్, మైగ్రెంట్స్, నెగ్లిజెన్స్, ఇట్లా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి ఈ రేంజ్లో కేసులు పెరగడానికి అని చెప్పి. అండ్ అదే పేజ్లో ఓన్ డెసిషన్, సొంత వెహికలే వాడుతుండ్రు, షేరింగ్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సిటిజన్స్ అని చెప్పి మనం అదే పేజ్లో చూడొచ్చు. క్యాబ్ బుకింగ్స్ పడిపోయాయి, డ్రైవర్ల ఉపాధిపై కరోనా దెబ్బ కొట్టింది అని చెప్పి. ఎందుకు వచ్చింది? క్యాబ్లో మళ్ళీ ఒక 3-2 ఉంటారు, అనవసరంగా ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్ళం అవుతాం అని చెప్పి చాలా మంది సొంత వెహికల్సే వాడుతురు అని చెప్పి మనం ఈ పేజ్లో చూడొచ్చు. క్యాబ్ బుకింగ్స్ కూడా ఇదివరకట్లా లేవు, చాలా దారుణంగా పడిపోయిన సిచ్యుయేషన్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే తాగి సక్కగుంటలే, చాలా రోజుల తర్వాత తాగిన కొందరి బిహేవియర్లో విపరీతమైన తేడాలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా కాలం లిక్కర్ దొరకని సిచ్యుయేషన్. ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుసు మొదటి రోజు ఏ రకంగా హడావుడి ఉండిందో. అయితే సూసైడ్స్ పెరిగాయి, మర్డర్స్ పెరిగాయి, మత్తులో కుటుంబీకులతో గొడవలు. చాలా రోజుల తర్వాత మందు తాగిన చాలా మందిలో బిహేవియరల్ చేంజెస్ కనిపించాయని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మే 6న లిక్కర్ షాపులు తెరుచుకోగా మే 8న తాగిన మైకల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దేవులగూడకు చెందిన దారావత్ సుఖ్లాల్ అనే వ్యక్తి కత్తితో పొడుచుకున్నాడు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇదివరకు కూడా తాగిన మత్తులో చాలా క్రైమ్స్ జరిగేవి. బట్ కొంతకాలం పాటు మద్యానికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళలో రకరకాల బిహేవియరల్ చేంజెస్ వచ్చాయి. ఆ తర్వాత షాప్స్ ఓపెన్ చేసిన తర్వాత సూసైడ్స్ పెరిగాయి, అలాగే మర్డర్స్ పెరిగాయి. ఇలాంటి ఎన్నో సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయని చెప్పి అండ్ దొరికిన వస్తువులల్లో అమ్ముతున్నారు. వీటన్నిటితో పాటు మెయిన్ ఏంటంటే ఆదాయం తగ్గిందండి. లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి ఎలాంటి పనికి వెళ్ళక చాలా మందికి ఆదాయం తగ్గిపోయిన సిచ్యుయేషన్. సో ఆదాయం లేదు, మందు తాగాలి, ఏం చేయాలి? దొరికిన వస్తువులల్లో తీసుకెళ్లి అమ్మకానికి పెడుతుండ్రని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి.
క్రైమ్ కేసులు అని చెప్పి సైక్రియాటిస్ట్ చెప్తున్నారు. ఆ, పిల్లల స్కూల్ ఫీజుల కోసం, పెద్దల వైద్యం కోసం ఏవైతే డబ్బులు దాచి ఉంచుతారో వాటిని కూడా తీసుకెళ్లిపోయి దాంతోనూ కూడా మందు తాగేస్తున్నారు. ఇలాంటి కేసులు విపరీతంగా వస్తున్నాయని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ప్రమాదం ఇంకా పోలే, జాగ్రత్త పెరగాలి. మన్ కీ బాత్లో నిన్న ప్రధాని మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి చెప్పారు. యోగా ఇంపార్టెన్స్ పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా, ఆయుర్వేదం వైపు ఆసక్తిగా చూస్తున్నాయని చెప్పి, అండ్ పేదలు కూలీల బాధలు మాటల్లో చెప్పలేం. ఈ టైంలో పేదలు కానీ వలస కూలీలు కానీ ఎన్నో బాధలు పడ్డారు. వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పడానికి అసలు మాటలు సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేశారు. శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా చాలా మందిని గమ్యస్థానాలకి చేర్చింది. మన గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వావలంబన కలిగి ఉంటే ఇప్పుడు మనకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఇంత పెద్దగా కనిపించేటివి కాదు. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రభుత్వాల వైపు చూడడం, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వైపు చూడడమే. బట్ ఎక్కడికక్కడ మన గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు ప్రతి చోట కూడా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటుంటే మేబీ ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అని చెప్పి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. అండ్ ఇంకా ఎక్కువ రోజులు ఇలా ఉండదు, ఎందుకంటే చీకటి నుంచి వెలుగు వైపు వెళ్ళడం మనిషి లక్షణం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అండ్ ఈ పోరాటం ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఇదొక ప్రపంచానికి ఇదొక పెద్ద విపత్తు. అన్ని దేశాలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్ పాఠాలు నేర్చుకోవడానికి మనకి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో వ్యాపించినంతగా భారత్లో వైరస్ వ్యాపించలేదు, మరణాలు కూడా భారత్లో అంత ఎక్కువ లేవు అని చెప్పి. అయితే ఇదొక హెచ్చరిక. ఒకవైపు ఈస్టర్న్ ఇండియా తుఫాను విపత్తును ఎదుర్కొంటోంది, మరోవైపు మిగతా రాష్ట్రాలు మిడతల వల్ల ప్రభావితమయ్యాయి. ఒక చిన్న జీవి, మన వేలంతో కూడా ఉండని మిడత ఇంత భారీ నష్టం కలిగిస్తుందని చెప్పి నిజంగా చాలా ఆశ్చర్యం ఇది. ఈ దాడి ఒక హెచ్చరిక కూడా మనకి అని చెప్పి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మిడతల దాడిని ఎదుర్కొనేందుకు రకరకాల ఇన్నోవేషన్స్ మీద దృష్టి పెట్టాం. అండ్ కరోనా టైంలో కూడా దేశం మొత్తం రకరకాల ఆవిష్కరణల దిశగా ఆలోచనలని వాటిని మార్చుకున్న సిచ్యుయేషన్, దానికి సంబంధించి కూడా మాట్లాడారు. ట్యాక్స్ పేయర్స్ కి థ్యాంక్స్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు సాయం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అన్డౌటెడ్లీ నిజాయితీ గల ట్యాక్స్ పేయర్స్ కే దక్కుతుందని చెప్పి మోడీ అన్నారు. దీనివల్ల లబ్ధి పొందుతున్న పేదల సంఖ్య 1 కోటి దాటింది. సో 1 కోటి కంటే ఎక్కువ మంది పేషెంట్లు అంటే ఎంతో తెలుసా అని చెప్పి కూడా ఆయన చెప్పారు. 2 నార్వేలు, 2 సింగపూర్లు, 2 నార్వేలు, 2 సింగపూర్లతో సమానం. అంతమంది ప్రజలకి ట్యాక్స్ పేయర్స్ డబ్బుల ద్వారా మన దేశంలో ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. సో ట్యాక్స్ పేయర్లకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. ఇంకా ఈ ఆంపన్ తుఫాన్ వల్ల ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ ఒడిషా కానీ తీవ్రంగా నష్టపోయాయో వాళ్ళందరినీ కూడా ఆదుకునేందుకు దేశ ప్రజలందరూ కూడా మంచి చొరవ చూపించారని చెప్పి అన్నారు. అండ్ కార్మికుల స్కిల్ మ్యాపింగ్ చేస్తున్నాం, మైగ్రేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా చెప్పారు. అండ్ లోకల్ ప్రొడక్ట్స్ ని కొంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ని తమ సొంత ఉద్యమంగా తీసుకోవడం జనాలు కూడా ప్రారంభించారు అని చెప్పి అన్నారు. మనకు కలిగిన నష్టం విషయంలో తీవ్రంగా బాధపడుతున్నాం, కానీ ఇప్పుడు మనం సాధించిందంతా దేశం మొత్తం సమష్టిగా సాధించిన ఫలితం ఇది అని చెప్పి కూడా అన్నారు. అన్ని జాగ్రత్తలతో డొమెస్టిక్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ని తిరిగి ప్రారంభించాం, త్వరలోనే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కూడా రీబూట్ చేస్తామని చెప్పన్నారు. అండ్ కరోనాపై వైద్య సిబ్బంది, మీడియా పర్సన్స్ ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేశారని చెప్పి కూడా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడారు. అండ్ అదే పేజ్లో న్యూయార్క్ టు లాస్ ఏంజల్స్ 25 సిటీల్లో కర్ఫ్యూ. మనకి తెలుసు పోలీసుల చేతిలో ఈ ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడంతో మినియాపోలిస్ లో నిన్న ఏ రేంజ్ లో ఉద్రిక్తతలు, ఆందోళనలు రేగాయో మనం చూసాం. అది మొత్తం ఇప్పుడు అమెరికా దేశం అంతా పాకిన సిచ్యుయేషన్ కనిపిస్తోంది. 11 నగరాల్లో నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు. అమెరికాలో ఐ కాంట్ బ్రీత్ అనే పేరిట జరుగుతున్న ఈ ఆందోళనలు అవి ఎక్కడ ఆగిన సిచ్యుయేషన్ కనిపించట్లేదు. 25 సిటీల్లో కర్ఫ్యూ విధించేదాకా సిచ్యుయేషన్ వెళ్ళిందండి. దానికి సంబంధించిన వార్త. అండ్ లాక్డౌన్ 4లోనే సగం కేసులు 85,974 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం లాక్డౌన్ ఫేజ్ వైజ్ గా ఎన్ని కేసులు వచ్చాయో నిన్న డిక్లేర్ చేసింది. లాక్డౌన్ 1 అంటే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆ టైంలో 10,877 కేసులు. లాక్డౌన్ 2 అంటే ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు 31,094 కేసులు. లాక్డౌన్ 3 మే 4 నుంచి 17 వరకు 56,636 కేసులు. లాక్డౌన్ 4 మే 18 నుంచి 31 వరకు 85,974 కేసులు నమోదయ్యాయని చెప్పి కేంద్రం రిలీజ్ చేసింది ఫిగర్స్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే మొబైల్ నెంబర్ 11 అంకెలు కాదు, ముందు 0 చేరుతుంది అంతే. సో మొబైల్ నెంబర్ 11 అంకెలకి
పెంచేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని చెప్పి మనం చూసాం కదా. అయితే నిన్న క్లారిటీ ఇచ్చిందండి ట్రాయ్ దీనికి సంబంధించి. కేవలం జీరోని యాడ్ చేయడాన్ని మాత్రమే మేము ప్రతిపాదించాము, 10 అంకెల నెంబరే కొనసాగుతుంది అని చెప్పి ట్రాయ్ చెప్పింది. సో మనకి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దాని ముందు జీరో మాత్రమే యాడ్ చేస్తారు. ల్యాండ్ లైన్ నుంచి మన మొబైల్కి కాల్ చేసినప్పుడు మొబైల్ నెంబర్కి ముందు జీరో మస్ట్గా యాడ్ చేయాలన్నమాట. సో ట్రాయ్ చెప్పింది అది. దీనివల్ల అదనంగా 254.4 కోట్ల నెంబర్ని క్రియేట్ చేయొచ్చు. అందుకనే ఇలాంటి ప్రతిపాదన అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ జియో మార్ట్ దూసుకుపోతుంది అదే పేజ్లో. అమెజాన్ ఫ్లిప్కార్ట్లకు పోటీగా మారుతుంది జియో మార్ట్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇండియాలో ఆల్రెడీ ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ కామర్స్ సైట్లు చాలా ఫేమస్, చాలా పాపులర్. వీటితో పోటీ పడే సత్తా ఉంది రిలయన్స్ జియో మార్ట్ అని చెప్పి అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్తో కలిపి సూపర్ యాప్ తేబోతోంది అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, మన ప్రాజెక్టులు కొత్తవి కావు, ఇప్పటికే అన్నింటికీ కేంద్రం పర్మిషన్లు ఇచ్చింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. మనకు తెలుసు 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి జూన్ 4న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, జూన్ 5న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏవైతే ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిందో ఇష్యూస్, మెయిన్గా గోదావరి కృష్ణా నదులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఇవన్నీ కొత్త ప్రాజెక్టులు, వాటికి అసలు పర్మిషన్ లేదు అని చెప్పి ఏవైతే లేవనెత్తిందో, దీనికి సంబంధించి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్న మాట ఏంటంటే అసలు ఇవి అక్రమం కాదు, అండ్ మోర్ ఓవర్ ఇవి కొత్తవి కూడా కాదు అని చెప్పి చెప్తున్నారు. ఏపీ తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీము, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, నాగల్దిన్నె ప్రాజెక్టులు పూర్తిగా కొత్తవి. వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత కృష్ణా బోర్డుకి, గోదావరి బోర్డుకి ఉంది. వెరస్ పాలమూరు, రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ వాటి డిపిఆర్లు ఇవ్వాలని చెప్పి కోరడం ఏంటి? ఆల్రెడీ అపెక్స్ కౌన్సిల్ వీటికి అనుమతించింది, మళ్ళీ వీటి డిపిఆర్లు కావాలని చెప్పి ఏపీ కోరడం ఏంటి అని చెప్పి కూడా ఇంజనీర్లు అంటున్న సిచ్యుయేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులనే మన రాష్ట్రంలో నిర్మిస్తున్నాం. కొన్నిటిని పేరు మార్చి, కొన్నిటిని రీడిజైన్ చేసి నిర్మిస్తున్నాం తప్ప కొత్త పథకాలు ఏవి కూడా కాదు అని చెప్పి ఇంజనీర్లు అంటున్నారు. ఏపీ కంప్లైంట్ చేసిందని కేఆర్ఎంబి రాష్ట్రానికి లేఖ రాయడం కంటే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే బాగుండేది. ఏదో ఏపీ చేసిన కంప్లైంట్ని పట్టుకుని రండి మీరు ముందుకు రండి అని చెప్పి మనకి లెటర్ రాయడం కాకుండా ఒకసారి చూస్తే బాగుండేదని చెప్పి కూడా మన ఎక్స్పర్ట్స్ అంటున్న మాట. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం కూడా కొత్త ప్రాజెక్టులు కావని చెప్పి మన ఇంజనీర్స్ చెప్తున్నారు. ప్రాణహిత చేవళ్లను రీడిజైన్ చేసి కాళేశ్వరం నిర్మిస్తున్నాం. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసి సీతారామగా మార్చామని చెప్పి అంటున్నారు. సో ఈ లెటర్లు ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాలని బోర్డులు లేఖలు రాయడం పెద్ద కొత్తదేం కాదు, చాలాసార్లు రాసేయని చెప్పి కూడా అంటున్నారు. ఆయా ప్రాజెక్టులకు ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చే వరకు నిర్మాణాలు కొనసాగించవద్దు అని చెప్పి చెప్పడం మీదే ఇంజనీర్లు దాని మీద ఏం రెస్పాండ్ కాలేదు. అయితే ప్రభుత్వమే అపెక్స్ కౌన్సిల్ తేల్చుకుంటుందని చెప్పి కూడా ఇంజనీర్స్ చెప్తున్న సిచ్యుయేషన్. డిపిఆర్లు ఇవ్వాలని ఏం లేదు అని చెప్పి కూడా అంటున్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇలాంటి ఎన్నో క్లియరెన్స్లు, ఒక 10 రకాల క్లియరెన్స్లు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫైనల్ డిపిఆర్ అప్రూవల్ అయ్యేందుకు సిడబ్ల్యూసికి చాలాసార్లు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న లోపాలున్న రాష్ట్రాలకి తిరిగి పంపుతుందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. అండ్ బండ్లు బాగా కొంటురు, గత ఏడాది మే కన్నా 25% ఎక్కువగా సేల్స్ జరిగాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కరోనా క్రైసిస్ లోను 2 వీలర్స్ కి గిరాకీ తగ్గలేదు, బాగా కొంటున్నారు అని చెప్పి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉండటం వల్లే ఎక్కువగా 2 వీలర్స్ కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. వెరాజ్ 2 వీలర్ సేల్స్ బాగున్నా 4 వీలర్ సేల్స్ మాత్రం అంతంతే అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన మేజర్ వార్తా విశేషాలు. మీ పనితో పాటు పేపర్లో వచ్చిన వార్తలు కూడా మీరు తెలుసుకున్నారు. సో ఎట్లా ఉందో మా ప్రయత్నం, మీ కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ ఇవ్వండి. ఇంప్రూవ్మెంట్స్ కూడా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే పోస్ట్ చేయండి, డెఫినెట్లీ విల్ ట్రై టు డూ దట్. అండ్ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు డెఫినెట్లీ 7:30కి వెయిట్ చేయండి. వెలుగు పేపర్లో వార్తలు ఏమొచ్చాయో నేను మీకు వివరంగా చెప్తాను. ఇవాళకి ఇంతే, రేపు మళ్ళీ కలుద్దాం. హ్యావ్ అ వండర్ఫుల్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.